వెంకటేశ నమో తిరుమలేశ నమస్తే నమస్తే. హాయ్ సార్. యా, గుడ్ మార్నింగ్ ప్రవీణ్, కమ్ ఇన్. నేను జాబ్ రిజైన్ చేద్దాం అనుకుంటున్నాను సార్. వై? వర్క్ ప్రెజర్ తట్టుకోలేకపోతున్నాను సార్. బెల్ట్ దేని గ్రైండర్లో ఉన్న పరిస్థితి. ఎంతసేపు తిరుగుతుందో తెలియదు, ఎప్పుడు అయిపోతుందో తెలియదు. లైఫ్లో ప్రాబ్లమ్స్, వర్క్లో ప్రెజర్స్ కామన్ అయ్యా. వాటిని ఓవర్కమ్ చేస్తేనే కదా మనం పైకి వెళ్ళగలం. ఓవర్కమ్ కాదు సార్, కంటిన్యూ చేస్తే పైకి పోయేలా ఉన్నాను. చూడు ప్రవీణ్, లైఫ్ అనేది బస్ జర్నీ లాంటిది. మనం బస్సులో జర్నీ చేస్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్స్ వస్తూ ఉంటాయి. కంఫర్ట్ లేదని చెప్పేసి దిగిపోతామా? అడ్జస్ట్ చేసుకొని వెళ్ళిపోవాలి కదా. అందుకే సార్ ఈసారి మీరు అడ్జస్ట్ అయితే నేను వెళ్ళిపోతాను. అలా కాదు ప్రవీణ్, నీకేం కావాలి చెప్పు. హైక్ కావాలా, కంపెనీ ఫెసిలిటీస్ కావాలా, లేక నీకు ఇంకో అసిస్టెంట్ కావాలా? అడుగు ప్రవీణ్. అసిస్టెంటా? ఇదేదో బాగుందే. అయితే ఓ ఫ్రెషర్ తీసుకొని ఆ హైక్ ఏదో ఫ్రెషర్కి ఇచ్చేసి ఆ ఫ్రెషర్ నాకు ఇచ్చేయండి సార్. ఓకే ఫైన్, ఐ విల్ హైర్ వన్ ఫ్రెషర్ ఫర్ యూ. ఏంటి కొత్త వెలుగుల తయారు ఏంటనుకుంటున్నారా? జాబ్ రిజైన్ చేయడానికి వెళ్తున్నా. ఏంటి షాక్ అయ్యారా? ఏంట్రా జాబ్ లేక మేము ఎడుతుంటే ఉన్న జాబ్ వదిలేస్తా అంటాడు అనే కదా మీ డౌటు. నా కథ కూడా మీకులాగే మొదలైంది. స్వామి, ఇంత రెసెషన్లో కూడా జాబ్ వచ్చేలా చేసావు. ఈ జాబ్ పోకుండా నువ్వే కాపాడాలి స్వామి. తదింద్రేణ చేత హిరణ్యమాత్రం మదో పూర్ణం దదాతి మసవ్యోసానేతి ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదైవ యజమానాయుస్తేజో దదాతి. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాధృతి స్వరూపిణి వ్యాఘ్రవాహిని పంచముఖ హనుమద్దేవత ఆనందకర్పూరనీరానందర్శయామి. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం శ్రీ పంచవదనేత హనుమద్దేవత పాదోదకం పావనం శుభం హిరణ్యమాత్రం మదో పూర్ణం దదాతి మసవ్యోసానేతి ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదైవ యజమానాయుస్తేజో దదాతి యజమానస్య సంకల్ప ముహూర్త శుభ ముహూర్తోస్తు ఉద్యోగే వ్యాపారే ఏకోత్తరాభివృద్ధిరస్తు. హేరా గుడికి వెళ్ళవా? దేవుడిని కోరుకున్నారా? నా జాబ్ పకూడదునా? నీ దరిద్రం దేవుడు ఏం చేస్తాడరా? నీ యథాపసగిన మాటలు నువ్వును శుభం పలకరా అంటే నీ. హలో బాబాయ్. చెప్పు బాబాయ్. జాబ్ వచ్చిందంట? వచ్చింది బాబాయ్. ఎక్కడరా? ఎస్ క్రియేషన్స్ అని. ఎప్పుడు వినలేదు. ఎక్కడరా కంపెనీ అది? జాబ్ వచ్చే వరకు నాకు తెలియదు బాబాయ్. జాగ్రత్త మరి. అయితే నాన్న చెప్పాడు నీకు జాబ్ వచ్చిందని. జాగ్రత్త చేసుకో మరి. సరే బాబాయ్, ఉంటాను మరి. ఆరోగ్యం చేత బాబాయ్. సరే సరేరా. నీ ఎదవ సెటర్లు నువ్వును. ఎదవ పేరెంటాలు ఎక్కువైపోయి నాకు. చెప్పు మాయా. జాబ్ వచ్చిందా? ఇంకా చూసుకుంటానే ఉన్నావా? వచ్చింది మాయా. ఎక్కడా? హైటెక్ సిటీనా? లేదు మాయా, అమీర్పేట సత్యం థియేటర్ వెనకాల. అమీర్పేటలోనా? మనోడికి టీసీఎస్ లో వచ్చిందిరా. వచ్చిందా? కంగ్రాట్స్ చెప్పు మాయా. సరే సరే సరే. మంచి జాబ్ చూసుకోరా. ఇంకెన్నాళ్ళు అలాగే చిన్న చిన్న కంపెనీలతోటి. చూస్తాను మాయా, ఉంటాను మరి. సరే సరే బాయ్ రా. జాబ్ ఇప్పించమంటే ఏదో సాయం చేయడు కానీ ఏదో సోలు మాత్రం చెప్తారు. ఏండే లోపలికి రావచ్చా అండి? జీవనండి. న్యూ జాయినింగ్ అండి. న్యూ జాయినింగ్. సరే వెయిట్ చేయి. కొంచెం తేడాగోళ్ళు ఉన్నట్రా బాబు. సార్ ఎవరో ఒక అతను వచ్చారు, న్యూ జాయినింగ్ అంట. రమ్మను. బాబు ఇది నీ ప్లేస్ కాదు, నా ప్లేసు. నీ ప్లేస్ సార్ చెప్తా. సారీ అండి. వెళ్ళి లోపలికి వెళ్ళి. ఎవడరా బాబు గ్యాప్ ఎత్తి నా ప్లేస్కి టెండర్ వేస్తున్నాడు. అబ్బో
గుడ్ మార్నింగ్ సార్. పేరేంటి? జీవన్ సార్. ఓకే, కమ్ విత్ మీ. గైస్, దిస్ ఈజ్ జీవన్, న్యూ జాయినింగ్. ఓకే. దిస్ ఇస్ యువర్ ప్లేస్. ఓకే సార్. ఎవరమ్మా? రాజోలండి. ఎక్కడా? గోదావరండి. రాజోలు ఎక్కడ అంటలే, రాజోల్లో ఎక్కడా? మన ప్రెసిడెంట్ గారు ఉన్నారు కదండి, వాళ్ళ ఇంటి పక్కనే అండి. గోదావరి నేటి దా. అన్నిది కూడా గోదావరి అనుకుంటా, ఆడేసుకొచ్చి అయితేనే. నెంబర్లు పనిచేయట్లేదండా? అనాయ్, ఏంటమ్మా? కీబోర్డ్ పనిచేయట్లేదు అన్నాయ్. నిన్న పని చేసింది కదమ్మా. మన నెంబర్ పట్టలేదంటనే. నంబర్లా కాన్ చేయరా? దీనికి కూడా తాళలేస్తున్నారండి అన్నాయ్. భయంకరమైన టెన్షన్తో ఫస్ట్ డే గడిచిపోయింది. ఇంకా సెకండ్ డే అంటారా? వామ్మో, ఆ రోజు నాకున్న డౌట్స్ మామూలుగా కాదు. జాబ్ కన్ఫర్మ్ చేస్తారా లేదా, ఉంచుతారా పీకేస్తారా, ప్రాజెక్ట్ అసైన్ చేస్తారా లేదా, చేస్తే ఎలాంటి ప్రాజెక్ట్ అసైన్ చేస్తారో, నేను చేయగలనా లేదా, వాళ్ళు సపోర్ట్ చేస్తారా లేదా, ఇలా రకరకాల ఆలోచనతో నాకు మెంటలకు పోయేది. దానికి తోడు ఇన్ని రోజులు ఖాళీగా ఉన్నానేమో, బీభత్సమైన నిద్ర ఒకటి. ఓ మై గాడ్, ద గ్రేట్ సెకండ్ డే. అనాయ్, అనాయ్, చెప్పరా. టాస్క్లు ఏమి అసైన్ చేయరు కదా అన్నాయ్? ఇవాళ సెకండ్ డేనే కదరా, అప్పుడే టాస్క్లు ఏమి ఇవ్వరులే, ఎంజాయ్ చేసుకో. థ్యాంక్స్ అన్నాయ్. అనాయ్, అనాయ్, ఏంట్రా? నిజంగా టాస్క్లు ఏమి అసైన్ చేయరు కదా అన్నాయ్? సెకండ్ డేనే కదరా, నీకు టాస్క్లు ఏమి ఇవ్వరులే. అందాక ఏదో వర్క్ చేసుకుంటా ఉండు, చెప్పాను కదా వాళ్ళ టాస్క్లు ఏమి ఉండవు. పర్సనల్ మెయిల్స్ ఉంటే అని చెక్ చేసుకో. అనాయ్, అరే ఇవాళ నీకు వర్క్ ఏమి ఉండదురా, నీకు టాస్క్లు ఏమి అసైన్ చేయరు, అర్థమైందా? సెకండ్ డేనే కదా, ఎంజాయ్ చేయి. అనా లంచ్ బ్రేక్ ఎప్పుడన్నా? ఇంకా 2 కూడా అవ్వలే కదరా, 1:45 అయింది. ఓ పావుగంట అందాకేమని చూస్తుండు. 5:30 అయిపోయింది. అనాయ్, ఏంట్రా? ఆఫీస్ ఎన్నింటికి అవుద్దనాయ్? ఇంకా 6 కాలే కదరా, 6 గంటలకు అవుతుంది ఆఫీసు. టింగ్ 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 టింగ్. మెయిల్ పెట్టాను, టాస్క్ కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళిపో. చిన్నదే. చిన్నదేనంట, ఆడించేద్దాం. అమ్మని అమ్మ, నేను అందరికీ హాయ్ చెప్పాను కదరా, ఈరోజేంటి ఎవడు బాయ్ చెప్పుకుని వెళ్ళిపోయాడు? ఏమైనా వర్క్ కంప్లీట్ చేసి వెళ్తాను ఇవాళ. కంప్లీట్ చేస్తాను ఇవాళ, ఎలాగైనా కంప్లీట్ చేస్తాను. బాబాయ్ ఓ సిగరెట్. బేసిక్గా పాలు తాగడం కూడా అలవట్లేదు బాబాయ్, కానీ ఈ సాఫ్ట్వేర్లో జాయిన్ అయినాక రోజు 4-5 సిగరెట్లు కాదు పెట్లు. అలా కంపెనీతో 3 నెలలు గడిచిపోయింది. అప్పుడు నాకు అర్థమైంది, ఫ్రెషర్ అంటే ఫ్రెషర్ కాదు, ప్రెషర్ అని. ప్రొబేషన్ కంప్లీట్ అయింది, శాలరీ రావడం స్టార్ట్ అయింది.
ఎంతో తెలుసా? 8,000 వితౌట్ కటింగ్స్ 8,000. అలా నాలో నాకు తెలియని సింహం బయటకు వచ్చింది. ప్రాజెక్ట్ చేయడం దగ్గర నుంచి అప్లోడ్ చేయడం వరకు మందే. అన్ని ప్రాజెక్టులకి ఓనర్షిప్ నాదే. ఇక చూసుకో, లైన్ రోరింగ్ అండ్ రోడ్స్. అదే ఎక్స్ప్రెషన్ ఏంటి? నిన్న ప్రాజెక్ట్ చేసావా? టెస్టింగ్ సర్వర్ లో అప్లోడ్ చేయమంటే క్లయింట్ సర్వర్ లో అప్లోడ్ చేస్తావా? యూ యూజ్లెస్ ఫెలో స్టూపిడ్ రాస్కల్. కిల్ యూ. థ్యాంక్ యూ సార్, యు ఆర్ లుకింగ్ ఆసమ్. సతీష్, నీ సంగతి ఏంటి? ఛీ, ఈ డబ్బా నన్ను తగులుకున్నాడు. 1 minute సార్. ప్రాజెక్టులు సక్సెస్ అయినప్పుడు పార్టీల గురించి, ఫెయిల్ అయినప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు సార్. చాలు, సినిమాలు మేము చూస్తాం, పనులు మీరు చేయండి. అయినా అంత మతి వరపేంట్రా? ఊరుకోనా, నాకు మతమరపండి. చిన్నప్పుడు పాలు తాగిన పాలసీస పేరు కూడా గుర్తుంది నాకు. కంపెనీ పేరేంటి? పాలసీసాల కంపెనీ. ఛీ, నిన్ను అడిగాను చూడు, నాది బుద్ధి తక్కువ. కంపెనీ అదృష్టం బాగుండో నా కర్మ కాలిపోయో కంపెనీకి ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది. ఇంక నా బతికిలా అయిపోయింది. Hello, good morning everyone. Today I am proud to announce. తెలుగులో చెప్తే అందరికీ అర్థం అవుద్ది. అర్థమైంది. ఈ డబ్బా ఇడికి వినబడిపోయింది. ఈ రోజు మన కంపెనీకి చాలా పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది. పెద్ద మనిషి ఎవడో పెద్ద మనిషి అంటున్నాడు. పెద్ద మనిషి కాదురా, పెద్ద ప్రాజెక్టు. పెద్ద ప్రాజెక్ట్. కాకపోతే దిస్ టైమ్ ఐ డోంట్ వాంట్ టు సెలెక్ట్ ఎనీవన్. మీరే చెప్పండి, ఈ ప్రాజెక్ట్కి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు? తొక్కలో ఉందే నలుగురు, మళ్ళీ సపోర్ట్ అంట. ఎరా బొట్టెడు చెప్పాలా? బట్ ఐ వాంట్ వన్ డెడికేటెడ్ పర్సన్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. ఎస్, ఐ నో జీవన్. నాకు తెలుసు, హీ కెన్ డూ దిస్ ప్రాజెక్ట్. జీవనా? ఈ జతలు మళ్ళీ బుక్ చేశారు. బట్ ఈ ప్రాజెక్ట్కి ఒక పర్సన్ డెడికేటెడ్గా డే అండ్ నైట్ వర్క్ చేయాలి. దానికి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టేషన్, ఫుడ్ అండ్ శాలరీ ఇంక్రిమెంట్ మొత్తం కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. బట్ ఎవరు? హూ? ఇంకెవడు ఉన్నాడుగా. ఎస్ జీవన్, నాకు తెలుసు. ఐ లైక్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ ఐ లైక్ యువర్ ఎంతూజియాజం అండ్ ఐ లైక్ యువర్ డెడికేషన్. నేను ఎత్తలేదురా చెయ్యి, నీకు అలా అర్థమైందా? He can do this. నేను ఈ ప్రాజెక్ట్ కోసమే పుట్టాను, ఈ ప్రాజెక్ట్ కోసమే వచ్చాను. ఎక్కడే ఉంటాను, ఎక్కడే చేస్తాను. నా సమాధి కూడా ఇక్కడే కట్టించి సెంటర్లో ఉన్న ఫోటో పెట్టి మల్లెపూలు దండేయండి. పూర్వజుని కూడా చుట్టుకుని చచ్చిపోయేలా ఉన్నాను. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన ఓ సుముహూర్తాన నా సీనియర్ రిజైన్ చేశాడు. అక్కడి నుంచి చూసుకో, 10 కుక్కలకు ఒకటే గొలుసు అన్నట్టు అయిపోయింది ఆ పరిస్థితి. విషయం ఉంది కదమ్మా, అది చేసే. ఓకే సార్, ఐ విల్ డూ. రే బావా, ఆ ఇష్యూ చూడు బావా. సరే మామ, చేస్తాను. సరే బావా. నాన్న ఐషి చూడు నాన్న. నీదే చేస్తున్నాను. ఐషు చూడు ఫస్ట్. ఐషు చూడమని చెప్పానా? ఓకే సార్, ఐ విల్ డూ. రే బావా, ఆ ఇష్యూ చూడు బావా. చెప్తున్నాం కింద నుంచి. చూస్తాను చూడు మామ. బావా. నాన్న కొద్దిగా చూడు నాన్న. చేస్తాను. ఐషు చూడమని చెప్పానా? ఫస్ట్ ఐషు చూడు. ఎన్నిసార్లు చెప్పాలి? నాన్న కొద్దిగా చూడు చెప్తున్నానా నాన్న. చూడమని? అయిపోద్ది ఇష్యూ. ఇందాక చెప్తున్నానా ఐషు చూడమని? ఎర్రగా అయిపోయిందిరా.
ఏంటి? కళ్ళురా. ఇంకా ఆ దెబ్బతో ఆఫీసులో వాచ్మెన్ కూడా తీయేశారు. ఎందుకో తెలుసా? ఒకే ఆఫీసులో 2 వాచ్మెన్లు ఎందుకని. ఈడేట్రా దుప్పడు ముసుకేసుకోకుండా పడుకుండా. బాబు జీవన్ బా లేనా? ఆఫీస్ టైం అయింది. అప్పుడే తెల్లారిపోయిందా? వెయిట్రా, 5 నిమిషాల్లో రెడీ అయ్యి వచ్చేస్తాం. Jeevan, again you did the same thing. Every time you are doing like this. Every time. How many times I have to tell you? నీ అబ్బరే, నేను అలా కాదురా, ఇలా కాదు, ఇలా కాదు. రే బండడా, నన్ను ఎత్తుకోరా. ఇంతలా తిడుతుంటే కళ్ళు మూసుకుని ఏం చేస్తున్నారా యూజ్లెస్ ఫెలో? మెడిటేషన్ సార్. ఇదండి నా కథ. ఇప్పుడు రీజన్ పెడితే మిగతా కథ మీకే అర్థమవుతుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి రీజన్ పెడతాను, బయటకు వచ్చేటప్పటికి పుల్లా కనబడతాను మీకు. హాయ్ సార్. హాయ్ జీవన్, కమిన్. జాబ్ రిజైన్ చేద్దాం అనుకుంటున్నాను సార్. వై? వర్క్ ప్రెజర్ తట్టుకోలేకపోతున్నాను సార్. బెల్ట్ తగిన గ్రైండర్లో అయిపోయింది పరిస్థితి. ఎంతసేపు తిరుగుతుందో ఎప్పుడు ఆగుద్దో తెలీదు. లైఫ్లో ప్రాబ్లమ్స్, వర్క్లో ప్రెజర్స్ కామన్ అయ్యా. వాటిని ఓవర్కమ్ చేస్తేనే కదా మనం పైకి వెళ్ళగలం. ఓవర్కమ్ కాదు సార్, కంటిన్యూ చేస్తే పైకే పోయేలా ఉన్నాను. చూడు జీవన్, లైఫ్ అనేది బస్ జర్నీ లాంటిది. మనం బస్లో జర్నీ చేస్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్స్ వస్తూ ఉంటాయి. కంఫర్ట్ లేదని చెప్పేసి దిగిపోతామా? అడ్జస్ట్ చేసుకొని వెళ్ళిపోవాలి కదా. యాక్చువల్లీ జాబ్ రిజైన్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఏమీ రాని నన్ను కంపెనీ ఒక ప్రొఫెషనల్గా తయారు చేసింది. ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, కంపెనీ వాడేస్తుంది, ఎక్కేస్తుంది, తొక్కేస్తుందని. నిజానికి ఎంత వాడితే అంత నేర్చుకుంటాం, ఎంత ఎక్కితే అంత మోస్తాం, ఎంత తొక్కితే అంత లేస్తాం. కంపెనీ నాకు ఫ్రెషర్ని ఇచ్చింది. వాడిని వాడతా, ఎక్కుతా, ఎక్కి తొక్కుతా.